ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఈరోజు స్వధా 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 ఈ శబ్దాన్ని మనం వినుంటాం. ఇది పిత్రేష్ఠి అంటే పితృదేవతలను ఆరాధించే సమయంలో ఉపయోగించేటటువంటి ఒక గొప్ప శబ్దం ఇది. స్వాహ శబ్దం ఇది. యజ్ఞయాగాదుల్లో మనం స్వాహ అని ఎలా అయితే దేవతాహ్వానానికి ఉపయోగిస్తామో, స్వధ అనేటటువంటిది పితృదేవతలను ఉద్దేశించి పలికేటటువంటి ఒక గొప్ప శబ్దం, ఒక కోడ్ అన్నారు. పితృదేవతారాధనని విడవకూడదు. ఈరోజు మనం జాతకాలు చూపించుకున్నప్పుడైతేనేమి వారు మనకిచ్చే సమాధానం మీకు పితృదోషం ఉందండి అని అంటుంటారు. బెంబేలెత్తిపోతాం మనం. పితృ యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మనిషికి శారీరకమైనటువంటి ఆనందం. ఇప్పుడు మనం ప్రపంచంలో అనుభవించే సమస్తమైనటువంటి అనుభవాలు, సుఖదుఖాలు దేని ద్వారా అనుభవిస్తున్నాము? శరీరం ద్వారా అనుభవిస్తున్నాం. అసలు శరీరం లేకపోతే సుఖదుఖాలు స్పృహకుండవు. కనుక శరీరం ఇచ్చినటువంటి వారు ఎవరు? పితృదేవుడు. కనుక శరీర సుఖాన్ని కోరుకునేటటువంటి వారు పితృదేవతలను ఆరాధించే తీరాలి. నేను పూజ చేయండి, నమస్కారం చేయండి, అది వేరే విషయం. కానీ పితృదేవతలను స్తుతించకుండా ఉన్న గృహము సుఖశాంతులతో ఉండదు. ఎందుకని వారిచ్చినటువంటి దేహానికి సంబంధించిన సుఖము దుఃఖము రావాలి అంటే, కావాలి అంటే వారి అనుగ్రహం ఉండి తీరాలి. కనుక అట్టి పవిత్రమైనటువంటి ఈ పితృదేవతలు స్తుతులు చాలా ఉన్నాయి. అవన్నీ మీరు చేయటం కష్టం అవుతుంది. వాటి అనుష్ఠానం కష్టం అవుతుంది. పిండ ప్రదానం చేయటం కష్టం. తిలాతర్పణాలు వేయటం కష్టం. ప్రతిదీ మనం పండితుల మీద ఆధారపడి బ్రతకాల్సి వస్తుంది. నీకై నీవు సొంతగా నువ్వు పిత్రేష్టి చేసుకోలేవు. ఏదో వారిని పిలవాలి. కానీ ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు చేసుకుంటారు. బ్రాహ్మణులు చేసుకుంటారు. బ్రాహ్మణుల్లో కొంతమంది కూడా వేరే వాడిని పిలుచుకొచ్చుకుంటారు. మరి ఇంత తతంగం చేయలేక ఏం చేస్తున్నాం? వదిలేస్తున్నాం. ఏదైతే దవుతుందండి చూసుకున్నాం. ఇవన్నీ జరిగే పనులు కావు, ఇవి చేయలేము. ఎందుకంటే సమయం లేదు. ఆ సమయంలో కొద్దిపాటి సమయం లభించినప్పటికీ ఆ అనుష్ఠానాలు చేయాలంటే చాలా కఠినంతో కూడుకున్న పనులని ఇత్యాదివన్నీ కూడా మనల్ని వేధిస్తూ ఉంటాయి. అందుకని వాటిని త్యాగం చేసేస్తాం, వదిలేస్తాం. అలా వదిలేసిన తర్వాత ఏంది? దుఃఖం అనుభవించక తప్పదు. అది మా మస్తిష్కంలోకి వచ్చింది. వీరికి స్వల్పంగా దేని ద్వారా వీరికి కుటుంబాల్లో ఆనందం కలుగుతుంది, ఆనందం ఎలా కలుగుతుంది, పితృదేవతను ఎలా స్తుతిస్తే వీరి గృహంలో సుఖశాంతులు లభిస్తాయి అని యోచన చేసి ఒక 4 మంత్రాలు. ఇవి 4 వీటిని ప్రతినిత్యం ఉదయం సమయంలోనే స్నానం చేసుకున్నావు, దైవారాధన చేస్తున్నావు, దీపారాధన చేసుకున్నావు, చక్కగా కూర్చొని ఈ 4 శ్లోకాలు చదువుకున్న తర్వాత ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంది, బీజమంత్రం. ఆ మంత్రాన్ని నువ్వు 11 సార్లు కానీ, లేదా 27 సార్లు కానీ, 54 సార్లు కానీ, 108 సార్లు చక్కగా నువ్వు జపం చేసావనుకో, నీ జన్మ ధన్యమో. నీ గృహంలో శాంతి నెలకొల్తుంది. పితృదోషాలన్నీ తొలగిపోతాయి. పితృల అనుగ్రహం లభిస్తుంది. పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది.
చేస్తేనే లభిస్తుంది, వింటే లభించదు. నేను ముందే చెప్పిన అంత విశేషమైనటువంటి అనుష్ఠానం చేయలేము ఈ రోజుల్లో. కారణం అనేకం కావచ్చు, కానీ ఉన్న సమయాన్ని ఆ పితృదేవతలు నువ్వు ఈ 4 శ్లోకాలతో స్తుతించినావనుకో, భక్తితో శ్రద్ధతో నిరంతరం చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం సమయం కూడా ఉభయ సంధ్యల్లో ఎప్పుడైనా వారిని, లేదు మధ్యాహ్నం మేము చేస్తామంటే దివ్యంగా చేసుకోవచ్చు, లేదు అమావాస్య తర్పణల సమయంలో కూడా మేము చదువుకుంటామంటే దివ్యంగా చేసుకోవచ్చు. అలాంటి గొప్ప స్తోత్రం ఇది. కేవలం 4 శ్లోకాలు. వీటిని భక్తి శ్రద్ధలతో చేస్తే, ఎందుకంటే నువ్వు స్వధా చెప్తలా, ఇప్పుడు మనం ఏం చెప్తాం, మనం స్వధా నమః తర్పయామి, స్వధా నమః తర్పయామి అని మన తర్పణాలు ఇచ్చేటప్పుడు ఏం చెప్తాం, స్వధా నమః తర్పయామి అంట. ఈ స్వధా అనేది కోడ్ నంబర్. ఎప్పుడు నువ్వు స్వధా 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 అని ఉచ్చరిస్తావో పితృదేవతలకు ఎంతో ప్రీతి కలుగుతుంది ఆ శబ్దం ద్వారా. అర్థమవుతుంది ఆయన. కనుక ప్రతి ఒక్కరూ కూడా గృహంలో శాంతి కావాలి అనుకున్నాం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఏ గృహంలో శాంతి లేదు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, పిల్లలు చెప్పిన మాట వినటం లేదు, చేసికొచ్చిన సంపద నీరుగారిపోతుంది, నిరంతరం ఏదో ఒక టెన్షన్, ప్రశాంతంగా ఎవరూ లేరు. భగవంతుని నమ్ముకున్న వారు తప్ప. కనుక నీకు కనిపించకుండా నీ చుట్టూ అనంతమైన ప్రపంచం ఉంది, నీకత అర్థం కాదది, నీకు ఆ దృష్టి లేదు. నువ్వు పీల్చేటటువంటి గాలి విశ్వంలో ఉంది. ఏ గాలి నువ్వు లోపల నాసికా పుటముల ద్వారా గ్రహిస్తున్నావో, లాగుతున్నావో, ఆ లాగేటటువంటి వాడు కనపడ్డు. లాగబడేటటువంటి ప్రాణశక్తి అది కనపడదు. ఈ మధ్యలో ఉన్నది ఈ దేహం కనిపిస్తుంది, సుఖదుఖాల సుడిగుండంలో తిరుగుతుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఏమంటాం, శ్వాస అంటాం. శ్వ అంటే లాగబడేటటువంటిది. అర్థమవుతుందా? సహా అతడు అని. కనుక అనంతమైనటువంటి విశ్వంలో ఈ ప్రాణశక్తి లోపలికి వెళ్ళినప్పుడు, తిరిగి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఈ ప్రక్రియ మధ్య అనేకమైన విషయాలు జరుగుతుంటాయి. అనేక శక్తులు ఉన్నాయి, నీ కంటికి కనిపించవు. వాటి ప్రభావం నీ మీద ఉంటుంది. గ్రహణం వచ్చింది, పౌర్ణమి వచ్చింది, అమావాస్య వచ్చింది, ఎక్కడో అనంతంగా ఎంతో దూరంలో ఉన్నాడు చంద్రుడైతేనేమి సూర్యుడైతేనేమి. చంద్రుడు పౌర్ణమి రోజు, అమావాస్య నాడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. సముద్రం పొంగుతుంది, ఆటుపోటులు అంట. ఇవి ఎలా లభిస్తున్నాయి, ఎలా కలుగుతున్నాయి ఎవరికి తెలియదు. సైన్స్ ఏదేదో చెప్పొచ్చు. అంటే ఆ ఆటుపోటు అంటే సముద్రం పొంగుతుంది, నీరు పొంగుతుంది. మరి నీలో రక్తం కన్నా ఎక్కువగా ఉండేది నీరు ఉంది, అది పొంగుతుంది. అంటే నీ దేహం మీద ఆ ప్రభావం చూపిస్తుంది, నీకు కంటికి కనపడదు. కనుక ఒక దేవతారాధనైనా, ఒక పితృదేవతారాధనైనా, ఒక ఋష్యారాధనైనా, ఇవన్నీ అత్యంత ప్రధానమైనటువంటి ఉత్కృష్ట కర్మలివి. అర్థమవుతుందే? కనుక అర్థం లేనటువంటి అనుష్ఠానం వ్యర్థం అన్నారు.
ఆ పితృదేవత యొక్క వ్యవస్థ చాలా గంభీరమైనటువంటి కనుక వారిని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క అనుగ్రహం కోసం ఈ 4 శ్లోకాలు చదువుకో. బెంబెలెత్తుకోవాలి. ఒక జ్యోతిష్య దగ్గరికి పోయినప్పుడు వాడు అనేకమైన విషయాలు నీకు వర్ణించి చెప్తాడు. భయం కలిగించే ఉంటాయి, సొంత నష్టాన్ని కలిగించే ఉంటాయి. సుఖానికి సంబంధించినటువంటి ఏమైనా వార్త విందాము అనే ఉద్దేశంతోనే జాతకాన్ని చూపించుకుంటాడు వాడు, అంతే కదా. అక్కడ మన సుఖానికి బదులు దుఃఖానికి సంబంధించిన విషయాలు చెప్పినానుకో, నువ్వు ఇచ్చే సర్టిఫికేట్ ఏమిటి, ఇతనికి పెద్ద తెలిసినట్లేదు అంటారు. ఎందుకని నువ్వు బుజ్జగించుకోవటం. అసలు వారి దగ్గరికి పోకోవాల్సిన అవసరమే ఉంది. అనుష్ఠానం చేసి నువ్వు తరించవచ్చు. నీ సుఖానికి దుఃఖానికి కారణం కర్మే నీకు తెలుసు. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా కర్మను నమ్మి తీరుతావు. అలాంటిది ఉత్కృష్టమైన శబ్దము. ఇవి ఎవరో కూర్చొని రాసినవి కాదు. ఋషి యొక్క తపోబలంతో మనకు అందించినటువంటి ఆణిముత్యాలు లాంటివి ఈ మంత్రశాస్త్రం. కనుక దీని దృష్టిలో ఉంచుకొని ఈ 4 శ్లోకాలు ఆ మంత్రం. ఎందుకంటే నేను చెప్తే మీరు రాసుకోలేరు. తపన ఉన్నవాడికే ఆధ్యాత్మికత అందించాలి. ఆ తపన లేదు, ఇస్తే వాల్యూ ఉండదు. ఉంటుందా? ఉండదు. ఆకలి లేని వాడికి పెట్టి అన్నం ఏమవుతుంది? వాడు శ్రద్ధగా భోంచేస్తాడు. అదే ఆకలి మీద ఉన్నటువంటి వాడు భోజనం, వాడు గడ్డి పెట్టిన అమృతంతో సమానంగా భావించి భోంచేస్తాడు. కనుక ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మిక స్తోత్రాలు చదవాలి అంటే ఏముండాలి? ఆర్ద్రత ఉండాలి, వాటి మీద నమ్మకం ఉండాలి. అలాంటి వారు అడిగినప్పుడు ఆనందం వేస్తుంది వారికి అందించటం. అంతేగాని డిస్క్రిప్షన్లో పెట్టండి, పెడితే ఏమవుతుంది? ఒకసారి చూసి ఓహో ఇది మన వల్ల కాదులే అని పక్కన పడేస్తారు. ఆ మంత్రాల మీద నువ్వు చూపించే అశ్రద్ధ నాకు పాపం అవుతుంది. ఎందుకని? నేను నీ ముందు పరిచినాను కాబట్టి. దాని మీద నువ్వు అశ్రద్ధ చూపించినప్పుడు నా శ్రమ వృద్ధా అవుతుంది. అర్హత లేకుండా వారికి అందించిన పాపం నాకు లభిస్తుంది. అలా కాకుండా లేదు, అయ్యో స్వామి చెప్పిన విషయం చాలా అద్భుతంగా ఉంది, 4 శ్లోకాలంటే ఎంతసేపు అండి, 4 నిమిషాలు కూడా పట్టదు, వాటిని చేసుకొని నేను నా కుటుంబము ఆనందంగా పరమాత్మను కృపతో గడపాలనే ఉద్దేశం ఉన్ననుకో, వాడు కంపల్సరిగా నాకు వాట్సాప్లో మెసేజ్ నాకేం ఫోన్ చేయబలే, వాట్సాప్లో మెసేజ్ పెట్టి స్వామి పితృదేవతల యొక్క 4 శ్లోకాలు నాకు అందిస్తే నిరంతరం చదువుకొని నేను సుఖశాంతులతో వర్ధిల్లుతారని నాకు మెసేజ్ పెట్టు, నేను నీకు అందిస్తాను. 9966902446 వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టు, వీటిని నీకు నేను అందిస్తాను. చక్కగా చేసుకో, సమయాన్ని వృధా చేసుకోవాకండి. ఇదేదో నా అడ్వర్టైజ్మెంట్ కోసం నేను చెప్పటం లేదు. మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి. మన తప్పిదాలే మనకు చూస్తున్నాం. ఈ రోజుల్లో మనం గృహం నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి పోతామనే నమ్మకం లేదు మనకి. అనేకమైనటువంటి ప్రమాదాలను తప్పించుకుంటూ ఇంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మనకన్నా ఒక అద్భుతమైనటువంటి ఓ మహాశక్తి ఉందని, మన సుఖదుఖాలకు కారణమని, కర్మ ఫలితాలను మనకు అందించేటటువంటి ఒక విశేషమైన శక్తి ఉందని గ్రహించి అనుష్ఠానాల ద్వారా ఆ సుఖశాంతులను మనం చేజిక్కోవాలి. ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకొని మరొక్కసారి నా నంబర్ చెప్తాను. 9966902446కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఈ 4 స్తోత్రాలు మీకు, ఈ 4 స్తోత్రం ఆ మంత్రం పెడతాను. చక్కగా అనుష్ఠానం చేసుకొని సుఖశాంతులతో వర్ధిల్లండి నాయన.
పరమాత్మ మనకు అంత గొప్ప అవకాశం ఇచ్చినాడు. చేస్తారని ఆశిస్తున్నాను. మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.